ఈ డిజిటల్ ఎరాలో కూడా ఇంకా కాస్ట్ అప్రెషన్ ఉందా? రీసెంట్ గా ఎంపీలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే మీరు షాక్ అవుతారు. దమోగ్ లోని సత్య విలేజ్ లో ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఇద్దరి మధ్య. ఫస్ట్ వచ్చేసి పర్షోత్తం, ఇతను ఒక ఓబీసీ కమ్యూనిటీ చెందిన వ్యక్తి, అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి అంజు పాండే, ఈయన బ్రాహ్మణ్ సంబంధించిన వ్యక్తి. అసలు ఈ ఇన్సిడెంట్ కి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, అంజు పాండే అనే వ్యక్తి వాళ్ళ విలేజ్ లో ఉన్న ఆల్కహాల్ బ్యాన్ ని వైలేట్ చేసి ఆల్కహాల్ ని అమ్మారు. ఆల్కహాల్ ని అమ్మినందుకు గాను 2100 జరిమానా కూడా కట్టారు. దాని తర్వాత పర్షోత్తం ఒక AI జనరేటెడ్ ఇమేజ్ ని పోస్ట్ చేశాడు. ఆ ఇమేజ్ లో ఆ పాండేకి చెప్పుల దండ వేసి ఉంది. దాన్ని వెంటనే డిలీట్ కూడా చేయడం జరిగింది. క్షమాపణ చెప్పినప్పటికీ కూడా బ్రాహ్మణ్ కాస్ట్ వాళ్ళు ఎంటైర్ వాళ్ళ కమ్యూనిటీకి ఇది ఒక అవమానంగా ఫీల్ అయ్యారు. దీనికి బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళు పనిష్మెంట్ చాలా క్రూయల్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఆ అబ్బాయిని అక్కడ దగ్గరలో ఉన్న శివ టెంపుల్ కి పిలిచి అక్కడ అంజు పాండే ఒక కాళ్ళు కడిగించడమే కాకుండా ఈవెన్ కడిగిన వాటర్ ని కూడా తాగమని చెప్పారు. ఈ సంఘటన మొత్తం కెమెరాస్ లో రికార్డ్ అయింది. అండ్ అదే కాదు, ఈ ఇష్యూ అంతా జరిగింది ఈ కుష్వాస్ అండ్ బ్రాహ్మణ్స్ ప్రెసెన్స్ లో జరిగింది. ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి FIR ని నమోదు చేశారు. అంతేకాకుండా అంజు పాండేతో పాటు మరో 4 అక్యూజ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే ఎంపీలో ఇప్పటికీ కూడా క్లియర్ గా కాస్ట్ బేస్డ్ అప్రెషన్ ఎలా జరుగుతుందో తెలుస్తోంది.